హలో స్టూడెంట్స్, ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్లో మనకి ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న కండిషన్ ఏంటంటే ఏ ప్లేన్ ఇంక్లైన్ టు హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ టు విపి. సో ఈ కండిషన్లో మనకి ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాను, పెంటగాన్ ఒకటి, హెక్సగాన్ ఒకటి. నా ఐఎమ్ గోయింగ్ డిస్కస్ అబౌట్ ది సర్కిల్. ఓకేనా, సర్క్యులర్ ప్లేన్ ఎలా ఉంటుందో సో దాని గురించి చెప్తాను. ఓకే, సో దాని తగ్గట్టుగా ఇప్పుడు ప్రాబ్లం ఏముందంటే మనకి నౌ వీ హ్యావ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఏ సర్క్యులర్ ప్లేన్ ఆఫ్ డయామీటర్ 50 mm is resting on a point of a circumference on the HP. The plane is inclined at 30 degrees to the HP and its center is 35 mm in front of the VP. Draw its projections. Now this is the what to have the problem. Okay, so ఈ ప్రాబ్లమ్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్గా. ఓకే, మీకు అర్థమయ్యేటో ట్రై చేస్తాను, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో మనకి ఇప్పుడు చూసాను ఆల్రెడీ ఇంతకుముందు చెప్తున్నాను. సో దిస్ ఇస్ ద HP and this is the VP. Now we have the circular plane. ఓకేనా, సో ఇది మనకున్న సర్క్యులర్ ప్లేన్ అండి ఇది. ఓకే, సో మనకు ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చదివినప్పుడు ఏ సర్క్యులర్ ప్లేన్ ఆఫ్ డయామీటర్ 50 mm ఈజ్ రెస్టింగ్ ఆన్ ఏ పాయింట్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ ఆన్ ది HP. ఓకేనా, ఈ సర్క్యులర్ యొక్క పాయింట్ అనేది ఈ HP యొక్క సర్కంఫరెన్స్ మీద ఎక్కడ ఉండొచ్చు, ఎక్కడ ఉందని చెప్పాడు. సో ఫర్ సర్టన్ ప్లేస్ అని మనకి చెప్పలేదు, బట్ ఏమన్నాడంటే ఈ పాయింట్ అనేది మనకి దీని మీద ఉందని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ వచ్చి ద ప్లేన్ ఈజ్ ఇంక్లైన్డ్ 30 degrees టు ది హెచ్పి. ఓకేనా, ఈ ప్లేన్ అనేది మనకి హెచ్పితో 30 degrees అంటే సమ్ యాంగిల్ 30 degrees చేస్తుంది. ఓకేనా, అండ్ 35 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది విపి అండ్ ఇట్స్ సెంటర్ ఈస్ 35 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది విపి అన్నాడు. అంటే ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పాయింట్ అనేది మనకి విపి నుంచి 35 mm. ఓకేనా, సో ఇక్కడ నుంచి 35 mm అనేది తీసుకోవాలి మనం. ఓకే, అంటే మనకి XY లైన్ నుంచి 35 mm డిస్టెన్స్లో ఈ సెంటర్ పాయింట్ తీసుకొని అక్కడి నుంచి మనం డయామీటర్ అంతా 50 mm అంటే 25 రేడియస్తో సర్కిల్ డ్రా చేస్తాం. ఓకేనా, ఓకే ఫస్ట్ మనం డయాగ్రామ్ డ్రా చేస్తే మీకు అలాగే అది అర్థమవుతుంది ఎలా డ్రా చేయాలి. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ద XY లైన్. ఓకే, మనం XY లైనే డ్రా చేద్దాం. Okay, first we have to draw an XY line. సో సేమ్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లాగా ఇది కూడా అంతే, కింద సర్క్యులర్ వస్తుంది, పైన మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకేనా, ఆ స్ట్రైట్ లైన్ మనం డ్రా చేసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ ద XY లైన్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు డ్రా a circle. సో సర్కిల్ డ్రా చేసిన తర్వాత మనకి డివిజన్స్ దగ్గర కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. ఓకే, సమ్టైమ్స్ వీ హ్యావ్ టు డ్రా ద 8 equal number of parts, సమ్టైమ్స్ వీ హ్యావ్ టు డ్రా ది 12 equal number of parts. ఓకే, సో ఇది ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి నేను దీన్ని 8 equal number of parts డివైడ్ చేస్తాను. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ టు డ్రా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నుంచి నేను 12 equal number of parts డివైడ్ చేస్తాను. ఓకేనా, సో మనకి ఎంత అండి డయామీటర్ ఇచ్చాడు 50 mm. దెన్ వీ హ్యావ్ టు టేక్ ద రేడియస్ ఆఫ్ 25 mm. ఓకే, సో దానికన్నా ముందు మనం ఏం చేయాలి, సో సెంటర్ పాయింట్ తీసుకోవాలి మనం. ఓకేనా, అక్కడి నుంచి మనకి అంతా 35 mm అన్నాడు. ఓకే, సో 35 mm అనేది ఇక్కడ ఇది. సో ఈ సెంటర్ మనకి ఈ పాయింట్ ఉంది చూసారా, సో దిస్ ఇస్ ద సెంటర్. ఓకే, ఆ పాయింట్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు 25 mm కదా. ఓకే, సో 25 mmతో సర్కిల్ డ్రా చేయాలి. ఓకేనా, సర్కిల్ అయితే డ్రా చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ మనం ఏం చేయాలంటే 8 equal number of parts చేస్తాను నేను. ఓకేనా, సో అది ఎలా మన అన్ని తెలుసు కాబట్టి దీన్ని మనం స్కిప్ చేస్తున్నాను. ఓకే, చూసాను నేను సర్కిల్ డ్రా చేస్తాన్ని 8 equal number of parts డివైడ్ చేశాను. ఓకేనా, సో నేమ్ చేసేది B C D E F G and H. ఓకే, సో నా నెక్స్ట్ మనం అందరికి తెలుసు మనకి ఏం చేయాలి, నెక్స్ట్ మనం ప్రొజెక్షన్స్. ఓకేనా, ఈచ్ పాయింట్ నుంచి మనం పై వైపు ప్రొజెక్షన్స్ చేసుకోవాలి.
like this. Okay, that's it. ఈచ్ పాయింట్ ఆల్ పాయింట్స్ని జాయిన్ చేసినప్పుడు మనం స్ట్రైట్ లైన్ వస్తుంది మనకి, లైక్ దిస్. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు గివ్ ద నేమ్స్. పైన నేమ్స్ ఇచ్చినట్టయితే, సో దిస్ ఇస్ ద ఏ డాష్, దిస్ ఇస్ ది బి డాష్ అండ్ హెచ్ డాష్, and this is the C dash and G dash, and this is the D dash and F, and this is the E dash. ఓకే, సో ఇది మనకి 30 degrees యాంగిల్ చేస్తుంది. ఓకే, ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లాగా ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఏ డాష్ నుంచి ఈ డాష్ ఉన్న లెంత్ని మనం 30 degrees తీసుకొని, సో దాని మీద కూడా మనం ఈ పాయింట్స్ని డివిజన్ చేస్తాం. ఓకేనా, సో ఫస్ట్ వీ హావ్ టు చెక్ ద వాట్ ఇస్ ద లెంత్. సో ఏ డాష్ నుంచి ఈ డాష్కి మనకి 50 mm ఉంది. ఓకేనా, సో 50 mm మనం ఇక్కడ డ్రా చేసుకుందాం 30 degrees యాంగిల్ తీసుకొని. సో ఇది మన రిఫరెన్స్ పాయింట్ అనుకుంటే 30 degrees, హియర్ వి హావ్ ది 30 degrees. సో దాని మీద మనం 50 mm తీసుకోవాలి. లైక్ దిస్. ఓకేనా, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తాం, సో డివిజన్స్ అనమాట. సో ఈచ్ డివిజన్స్ ఎలా డివిజన్ చేయాలని మనం ఇప్పుడు చూద్దాం. లెట్స్ టేక్ ది డివిజన్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ this. Okay, next B to C. Next C to D. Okay, these are the division points. Okay, now we have to give the names over here. Okay, so this is the A dash, and this is the B dash and H dash, and this is the C dash and G dash, and this is the D dash and F dash, and last one is the E dash. Okay, so next మనం చేయాలి projections. So projection lines మనకి కింద వైపు డ్రా చేసుకుందాం. A and A, here we have the A, B and B, we have the point B, C and C, this is the point C, D and D, this is the point D, here we have the E and E, this is the point E, F and F, point F, this is the point G, and this is the point this is the point H. Okay, now we have to join the all these points, then we'll get the curve. Okay, now we're going to join the all these points. Okay, A to B, B to C, C to D,
D to E, E to F, F to G, H to G, like this. Okay, so that's it. Here you have the angle of 30 degrees, and this is the diameter. This is the diameter of 50 mm. Okay, that's it. So this is the problem. Okay, దీంతో మనకి ఏ ప్లేన్ ఇంక్లైన్ టు హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ విపి అనేది కండిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ కండిషన్ నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను మీకు. ఓకే, సో ఈ ప్రాబ్లం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు అర్థం కాని ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి, తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.